ఓం శ్రీ వాసవాంబాయై నమః. మనం ఇప్పుడు చూస్తున్న వీడియో కర్ణాటకలోని చెళ్ళకెర గ్రామంలో ఉన్న వాసవి దేవస్థానం. వీరంతా వాసవి మాలాధారణలో ఉన్న దీక్షార్థులు. ఈ ఊరిలో వాసవి సేవా ట్రస్ట్ సభ్యులు ఎంతో అంకిత భావంతో ఈ దీక్షార్థులకు అన్ని ఏర్పాట్లు చేసి నిరాటంకంగా అన్ని కార్యక్రమాలు కొనసాగడానికి దీక్షాకాలమంతా ఎంతగానో కృషి చేస్తారు. దీక్షార్థులు విధి విధానాలు ఈ విధంగా ఉంటాయి. వీరంతా ప్రతినిత్యము వేకువజామున సుమారు 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు అమ్మవారి ముందు అనుష్ఠాన కార్యక్రమం కొనసాగిస్తారు. అందులో భాగంగా వివిధ మహిమాన్వితమైన స్తోత్రాలతో పాటు 102 గోత్రీకుల అష్టోత్తరం, ఆ గోత్ర ఋషుల అష్టోత్తరం, భజనలు చేస్తారు. ఇందులో ముఖ్యంగా ఈ సమయంలో చిన్నపిల్లలు కూడా ఎంతో నిష్ఠతో అన్నింటిలో పాల్గొంటారు. వారు కూడా మాలాధారణ చేస్తారు. అమ్మవారు కన్యక కదా, అందుకే ఆమెకు పిల్లలతో ఆరతి, ఇంకా అన్నింటికి మొదటి ప్రాముఖ్యత పిల్లలకిచ్చి పెద్దలు వారి వెనుక ఉంటారు. ఈ దీక్షాకాలంలో ఒకరోజు నగర సంకీర్తన ఉంటుంది, ఇంకొక రోజు కన్నికా పూజ ఉంటుంది. కన్నికా పూజలో 3 సంవత్సరాల పైన 9 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలను పూజిస్తారు. మరొక రోజున 102 గోత్రికుల వారిని స్మరిస్తూ గోత్ర పూజ చేస్తారు. చివరి రోజున ఇరుముడి, తర్వాత పెనుగొండ క్షేత్రానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని ఇరుముడి సమర్పణ చేయవచ్చు. ఈ విధంగా ప్రతిరోజు ఒక్కో కార్యక్రమం కూడా ఉంటుంది. ఇప్పుడు వాసవి మాలాధారణ ఎందుకు చేస్తారు, వాసవీదేవి ఎవరు తెలుసుకుందాం. వాసవి కన్యకా పరమేశ్వరి, ఆమె ఆది పరాశక్తి అంశతో పెనుగొండ క్షేత్రంలో జన్మించింది. ఆర్యవైశ్యులకు కులదేవత అయింది. వాసవీదేవి తల్లిదండ్రులు కుసుమాంబ, కుసుమశ్రేష్ఠి దంపతులు. వీరికి చాలా కాలం సంతానం కలుగలేదని పుత్రకామిష్ఠ యాగం చేయగా యాగఫలంగా వారికి కవల పిల్లలు జన్మించారు. మగ శిశువుకు విరూపాక్ష అని, అమ్మాయికి వాసవి అని నామకరణం చేశారు. కుసుమశ్రేష్ఠి పెనుగొండకు రాజుగా రాజ్యపాలన చేస్తున్నాడు. పిల్లలిద్దరూ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్నారు. ఈ లోక కళ్యాణికి గురువుగా ఆ బ్రహ్మదేవుడే భాస్కరాచార్యులుగా భువిపైకి వచ్చి సకల విద్యల్లోనూ వీరిని తీర్చిదిద్దారు. యుక్త వయస్సు వచ్చేటప్పటికి వాసవిదేవి పున్నమి చంద్రుని వలె షోడశ కళలతో జగదేక సుందరిగా వెలుగొందుతూ ఉంది. అలాంటి వాసవిదేవిని రాజమహేంద్రవరాన్ని పాలిస్తున్న విష్ణువర్ధనరాజు చూసి ఈ కన్యను నాకిచ్చి పెళ్లి చేయమని కుసుమ దంపతులను కోరగా వారు అందుకు నిరాకరిస్తారు. వాసవి పరమేశ్వరునికి అంకితమని చెప్పిన రాజు వినలేదు. వీరికొక నెల గడువిస్తానని చెప్పి వెళ్ళాడు. వైశ్యులు మొత్తం 714 గోత్రికులతో కుసుమశ్రేష్ఠి ఈ విషయమై చర్చించగా అందుకు వారిలో కొందరు, అనగా 612 మంది గోత్రికులు ఆ రాజు వారిపై యుద్ధానికి వస్తాడేమోనని భయపడ్డారు. మిగిలిన 102 గోత్రీకులు మాత్రం అమ్మవారితో పాటు ఆత్మార్పణకు సిద్ధమయ్యారు. అమ్మవారితో కలిసి మాఘ శుద్ధ విదేనాడు 102 గోత్రీకుల దంపతులు, అమ్మవారు అందరూ కలిసి ఆత్మార్పణ చేసుకున్నారు. ఆత్మార్పణ సమయంలో అమ్మ తన విశ్వరూపమును చూపి అందరినీ తరింపచేసింది. వారికి గుర్తుగా వారి స్మరణతో మనం జీవించాలని వారిని స్మరిస్తూ ఈ విధియ నాటి వరకు మండల దీక్ష లేదా 21, 16, 11 రోజులు మాలాధారణ చేసి వారి పూర్వ దంపతులను స్మరిస్తూ వాసవి దీక్షలో ఉంటారు. ఎంతో శ్రద్ధ నియమనిష్టలతో మాఘశుద్ధ విధేయనాడు దీక్షాకాలాన్ని పూర్తి చేస్తారు. జై వాసవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ సద్భావన తెలుగు. థ్యాంక్ యూ.